నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు చైనా వద్ద అత్యాధునిక సాంకేతికత ఉందని గొప్పలు చెప్పుకున్నా అసలు యుద్ధం వచ్చేసరికి ఆ ఆయుధాలు దీపావళి టపాసుల కంటే హీనంగా తయారయ్యాయి. గల్ఫ్ సెగలు ఇరాన్ను తాకుతుంటే ఆ సెగ రగిలి చైనా పరువు బూడిదవుతోంది. ఇజ్రాయెల్ క్షిపణులు నిప్పులు కురిపిస్తుంటే చైనా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గుర్రు పెట్టి నిద్రపోతున్నాయి. ఇరాన్కు చైనా సరఫరా చేసిన HU-9B ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఘోరంగా విఫలమవటమే దీనికి ప్రధాన కారణం. యుద్ధం జరుగుతున్నది పశ్చిమాసియాలో, క్షిపణులు దూసుకుపోతున్నది గల్ఫ్ గగనతలంలో. కానీ కంటి మీద కునుకు లేకుండా ఏడుస్తున్నది మాత్రం బీజింగ్లో. అవును, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో క్షిపణులు పేలుతుంటే చైనా పరువు గాల్లో కలిసిపోతోంది. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్లు తయారైంది చైనా ఆయుధాల పరిస్థితి. అసలు ఇరాన్ నమ్ముకున్న చైనా రక్షణ వ్యవస్థలు ఎందుకు కుప్పకూలాయి? డ్రాగన్ మార్క్ ఆయుధాల వెనక ఉన్న డొల్లతనం ఏంటి అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ వరుసగా క్షిపణి దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ తన అధునాతన ఎయిర్ ఫోర్స్ ద్వారా ప్రతీకార దాడులకు దిగుతోంది. అయితే ఇరాన్ తన గగనతలాన్ని కాపాడుకోవటానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ చైనా నుంచి దిగుమతి చేసుకున్న HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను సరిహద్దుల్లో మోహరించింది. చైనా ప్రగల్భాలు పలికిన ఈ సిస్టమ్ శత్రువుల విమానాలను క్షిపణులను గాల్లోనే తుత్తునీయులు చేస్తుందని ఇరాన్ గట్టిగా నమ్మింది. కానీ వాస్తవంలో యుద్ధం మొదలవగానే సీన్ రివర్స్ అయింది. ఇరాన్ నమ్ముకున్న ఈ చైనా ఆయుధాలు ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిపణులు ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకుని మరీ లక్ష్యాలను ఛేదించాయి. దీంతో ఇరాన్ రక్షణ వ్యవస్థలు కళ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేకపోయాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్కు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగితే చైనాకు మాత్రం తీరని పరువు నష్టం జరిగింది. ప్రపంచ ఆయుధ మార్కెట్లో రష్యాతో, అమెరికాతో పోటీ పడాలని చూస్తున్న చైనాకు ఇది కోలుకోలేని దెబ్బ. లోకమంతా ఒక సామెత చెబుతుంటుంది, చైనా వస్తువు పొద్దున కొంటే సాయంత్రం వరకు గ్యారంటీ ఉండదు అని. ఇప్పుడు ఆయుధాల విషయంలో కూడా అదే నిజమని తేలిపోయింది. యుద్ధరంగంలో పనిచేయని ఆయుధాలు కేవలం ఖరీదైన ఇనుముతో సమానం. చైనా నుంచి HQ-9B వ్యవస్థను కొనుగోలు చేసిన ఇరాన్ ఇప్పుడు దానికి సమాధానం చెప్పుకోలేక తలపట్టుకుంటోంది. చైనా తన ఆయుధాలు అమెరికా టెక్నాలజీకి ధీటుగా ఉంటాయని గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఇజ్రాయెల్ తన F-35 యుద్ధ విమానాలతో దాడులు చేస్తుంటే చైనా రాడార్లు వాటిని గుర్తించలేకపోయాయని సమాచారం. దీనివల్ల చైనా ఆయుధాల నాణ్యతపై అంతర్జాతీయంగా పెద్ద చర్చ మొదలైంది. చైనా క్లెయిమ్ చేసిన రేంజ్ మరియు యాక్యురసీ క్షేత్రస్థాయిలో కనిపించలేదు. ఇజ్రాయెల్ ప్రయోగించిన స్టెల్త్ క్షిపణులను గుర్తించడంలో HQ-9B రాడార్లు పూర్తిగా విఫలమయ్యాయి. యుద్ధ సమయంలో ఆయుధాలు మోహరించడం చైనా తయారీ లోపాలను ఎత్తి చూపుతోంది. యుద్ధం జరుగుతున్నది వేరే చోటైనా చైనా ఎందుకు ఎక్కి ఏడుస్తోందంటే దానికి కారణం వ్యాపారం. అవును, చైనాకు ఆయుధ విక్రయాలు అనేవి ఒక పెద్ద ఆదాయ వనరు. ఇప్పుడు ఇరాన్ వద్ద ఈ వ్యవస్థలు ఫెయిల్ అవ్వడంతో మిగిలిన అరబ్ దేశాలు లేదా ఇతర మిత్ర దేశాలు చైనా ఆయుధాలను కొనడానికి భయపడుతున్నాయి. చెడపకురా చెడేవు అన్నట్టు ఇతరులకు తక్కువ ధరకు నాసిరకం ఆయుధాలు అంటగట్టి లాభపడదామనుకున్న చైనాకు ఇప్పుడు సొంత పరువు పోగొట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇజ్రాయెల్ అమెరికా కూటమిని ఢీకొట్టడానికి ఇరాన్ను పావుగా వాడుకోవాలని చూసిన చైనాకు ఇప్పుడు తన టెక్నాలజీ ప్రపంచం ముందు నవ్వుల పాలు కావడాన్ని జీర్ణించుకోలేకపోతా ఉంది. గతేడాది జూలై నెలలో చైనా ఇరాన్ మధ్య ఒక కీలకమైన ఒప్పందం జరిగింది. అదే ఆయిల్ ఫర్ వెపన్స్. ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్కు తన చమురును అమ్ముకోవడానికి చైనా ఒక మార్గం చూపింది. కానీ దానికి బదులుగా చైనా తన రక్షణ వ్యవస్థలను ఇరాన్ నెత్తిన రుద్దింది. అందులో ప్రధానమైంది HQ-9B క్షిపణి వ్యవస్థ. లోకమంతా ఒకవైపు ఉంటే డ్రాగన్ మరోవైపు ఉంటుంది. అమెరికా ఆంక్షల భయంతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఆ అదును చూసి చైనా పావులు కదిపింది.
చమురు ఇస్తారా, మా ఆయుధాలు తీసుకుంటారా అంటూ ఇరాన్ను బుట్టలో పడేసింది. ఈ HQ-9B సిస్టమ్ను చైనా మార్కెట్ చేసిన తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రష్యాకు చెందిన S-300, అమెరికాకు చెందిన ప్యాట్రియోట్ క్షిపణి వ్యవస్థల కంటే ఇది మెరుగైనదని చైనా గొప్పలు చెప్పుకుంది. చైనా పేర్కొన్న HQ-9B ప్రత్యేకతలు ఇవే. సుమారు 260 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ట్రాకింగ్, ఒకే సమయంలో 100 లక్ష్యాలను ట్రాక్ చేసే సామర్థ్యం. ఖచ్చితత్వం, కేవలం 50 అడుగుల ఎత్తులో ఎగిరే శత్రు విమానాలను కూడా ధ్వంసం చేయగలదు. కాగితం మీద లెక్కలన్నీ అద్భుతంగా ఉన్నాయి, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం చైనా టెక్నాలజీ తుస్సుమంది. చైనా టెక్నాలజీపై ఉన్న నమ్మకంతో ఇరాన్ తన ప్రధాన నగరాల రక్షణ బాధ్యతను HQ-9Bకి అప్పగించింది. దీన్ని కేవలం ఒంటరిగా వాడకుండా తన స్వదేశీ క్షిపణి వ్యవస్థలైన బాబర్ 373, ఖోర్దాద్ 15లతో కలిపి మోహరించింది. రాజధాని టెహ్రాన్ వంటి కీలక ప్రాంతాల్లో ఒక పటిష్టమైన రక్షణ కవచం ఏర్పడిందని ఇరాన్ భావించింది. ఇరాన్ తన ఆకాశాన్ని అజేయమైన కోటగా మార్చుకోవాలనుకుంది. స్వదేశీ సాంకేతికతకు చైనా మెరుపులు అద్ది శత్రువుకు చుక్కలు చూపిద్దామని ప్లాన్ వేసింది. కానీ ఆ ప్లాన్ ఇప్పుడు బిడిసికొట్టింది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల్లో HQ-9B పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 100 లక్ష్యాలను ట్రాక్ చేస్తుందని చెప్పిన చైనా అసలు శత్రువుల స్టీల్త్ విమానాలను గుర్తించడంలో విఫలమైందనే సమాచారం. 50 అడుగుల ఎత్తులో విమానాలను కొడతామని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. మిరియాలు మింగేవానికి మెంతిపూసల కష్టమేం తెలుసు అన్నట్లు చైనా రక్షణ రంగంలో తన్ను తాను సూపర్ పవర్గా చెప్పుకుంటున్నా అసలు యుద్ధ తంత్రంలో తన పరికరాల వైఫల్యాన్ని దాచలేకపోతోంది. రష్యా S-300 కన్నా మెరుగని ప్రచారం చేసి చివరికి ఇరాన్ భద్రతను ప్రమాదంలో పడేసింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో HQ-9B ఒక మిస్సైల్ను కూడా అడ్డుకోలేదు. భారీ నష్టాలకు దారితీసింది. 20 ప్రాంతాల్లో విధ్వంసం జరిగింది. సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి కారణమైంది. దీంతో చైనా మాల్ ఎలా పనిచేస్తుందో ప్రపంచానికి అర్థమైంది. 2025 మేలో పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో భారత్ దాడులకు HQ-9B విఫలమైంది. కిరణాల హిల్స్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్లు లక్ష్యాలు. వెనుజులాలో అమెరికా దాడుల సమయంలోనూ ఇదే పరిస్థితి. మధురో కుటుంబ కిడ్నాప్లకు స్పందన లేదు. ఈ ఘటనలు చైనా సాంకేతికత బలహీనతను బహిర్గతం చేశాయి. ప్రపంచ ఆయుధ మార్కెట్లో చైనా ప్రతిష్ట దెబ్బతినడంతో అమెరికా, రష్యా వంటి ప్రత్యర్థులు లాభపడతారు. ఇరాన్తో ఆర్థిక ఒప్పందాలు దెబ్బతింటాయి. చైనా ఆయిల్ సరఫరా ఆధారపడి ఉంది. ఈ వైఫల్యం భవిష్యత్తు ఒప్పందాలకు అడ్డంకిగా మారవచ్చు. వ్యాపారంలో తెలివితేటలు ఉండొచ్చు, కానీ యుద్ధంలో నాణ్యత ఉండాలి. చైనా మాటలు కోటలు దాటుతాయి, కానీ క్షిపణులు మాత్రం సరిహద్దు దాటవు అని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. తన ఆయుధాల పరువు పోవడమే కాదు, ఒక దేశాధినేత మరణానికి కారణమైన ఈ టెక్నాలజీ వైఫల్యంపై డ్రాగన్ ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని సమాధానం చెబుతుందో చూడాలి.